మేమా ఆ. ఒక నెల మూడు నాలుగు 2-3 ఏళ్ళ నుంచి తాగుతాం. ఆ. ఏం పని చేస్తారు? మేమా మోటార్ పని చేస్తాం. ఓకే. ఎంత వస్తాయి రోజు? రోజా వస్తాయి ఒక 200. రోజు 200. ఎంతమంది పిల్లలు? నలుగురు. నలుగురు. మరి ఇప్పుడు రోజు 50 రూపాయలు 100 రూపాయలు ఇడే పెడతారా? అంటే 100 నాడు వస్తాయి, నాడు రావు. నాడు 200-300 వస్తాయి, 400 వస్తాయి. రోజు ఎందుకు వస్తాయి? ఎప్పుడో ఒకసారి. కళ్ళు మంచిగా ఉంటుంది ఇక్కడ? మంచిగా ఉంటుంది, గట్లనే ఉంటుంది. కానీ మందు ఇట్లా ఏముండదు. మందు ఉండదు మాకేం. మేము కూడా ఒక సీసనే తాగుతాం బిడ్డ, ఎక్కువ తాగాం. మాకు మందు విందు ఏం అలవాట్లేదు. మందు తాగరు అయితే ఇక? తాగాం మందు. కళ్ళే ఎప్పుడన్నా ధూపు అయితే. కళ్ళు తాగకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా అయిపోతాయి, ఇట్లా 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 వస్తాయి, పిడిచి వచ్చింది. ఇంకా ఇంత అది మందు లేకున్నా ఉన్నా లేకున్నా తాగుతాం అంతే. నీలో పాలో తాగుతాం, కోటర్ గిట్టర్ తాగాం అంతే. బాగా మాకు కోటర్ గిట్టర్ అలవాటు లేదు. ఒక సీసా తాగుతాం, వెళ్ళిపోతాం. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అంతే. బా ఏం పని చేస్తావు నువ్వు? నేనా ఇండ్ల పని పోతా. ఎంత వస్తాయి? నీకెంత వస్తాయి రోజు? ఏం ఇస్తారు, ఒక ఇంట్లో ఒక 500-600 అట్లా ఇస్తారా అంతే. ఇంత పింఛన్ వస్తుంది అంతే. పింఛన్ వస్తుందా? వస్తుంది. నా మొగుడు లేడు, ఓ సీసా తాగుతాం, వెళ్ళిపోతాం అబ్బా అంతే. మరి తాగితే మరి భయం అవుతలేదా మీకు? మాకేం భయం అయితే లేదు నాయన. తాగకుంటే కాలు చేతులు వణిగిపోతాయి, దానికే తాగుతున్నాం నాయన. ఇంకా అంతకన్నా మించి మేమేం చెప్పలేము అంతే. అప్పుడు మరి చనిపోయారు మొన్న 9 మంది దాకా చనిపోయారు, 40 మందికి ఇట్లా ఎఫెక్ట్ అయింది. అలాంటివి చూసినప్పుడు భయం అయ్యదా మీకు? మాకేం భయం అయితే లేదు నాయన. తాగదాము, నీళ్ళు పాలు తాగదామని ఉత్త నీళ్ళైనా కలిపి అబ్బాని అంటున్నాం అంతే. గవన్కి ఏడుకుంటున్నాం. ఉత్త నీళ్ళైనా ఈయనైనా మేము దవాఖాన్లకు ఎన్ని పైసలు పెట్టినా చక్కగా అవుతలేవు. ఇంకా ఇంత తాగితే కూర్చుంటాం అంతేనాయన. ఇంకా మేము లేదు. ఇప్పుడు మరి ఇట్లాంటి కాంపౌండ్లు ఉండాల్సిందేనా? ఉండవలసిందే నాయన, లేకుంటే బతకలేము. అందులో ఏదో ఒకటి మిస్టేక్ అయింది నాయన, ఏదో ఒకటి మిస్టేక్ కావచ్చు. ఈడైతే ఏం కాలే. 2 రూపాయలు 3 రూపాయల కల్లాపు నుండి తాగుతున్నాం, మాకైతే ఏం కాలే ఇంతవరకు. మేము నీలో పాలు తాగుతున్నాం నాయన, మాకు ఏమీ ఇబ్బంది లేదు. లేదు తాగకుంటే ఈ చేతులన్నీ గిట్లు వచ్చేస్తుంది గంతే. వాళ్ళకి ఎందుకు అట్లా అయింది అనుకుంటారు మీరు? ఏం కలితే అయిందో నాన్న చెప్పలేము దానికి. మేము ఏ దుకాణంలో ఏం కలితే అయిందో చెప్పలేము. మాకైతే ఏం కాలే. నీలో పాలు తాగుతున్నాం. తాగాల్సిందంటారు రోజు? ఇక రోజు తాగకుంటే మేము బతకలేము నాన్న, బతకలేము. తాగకుంటే మేము పిచ్చి అవుతాం అంతే నాయన. మందు అవుతావా? మందు తాగం నాన్న, మందు తాగం. ఈ కళ్ళు ఒకటి మాకు వచ్చేది ఎంతో. మేము కోటర్ తాగలేము నాన్న అంతే. మేము కళ్ళు అయితే తాగుతాం, బరాబర్ తాగుతాం గంతే. కళ్ళు లేకుంటే గిట్ల అయిపోతాం. నేనైతే నిజంగా అయిపోతా. ఏ టైంకి దవాఖాన వేసి కళ్ళుకి అట్లా అలవాటు అట్లా అవుతుందా, లేకపోతే నీకు అట్లా ఉన్నదా? నేను ఆపరేషన్ చేయించుకున్న, పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే కూడా లాక్డౌన్లో కూడా నేను ఆపరేషన్ చేయించుకున్నా. నాకు కళ్ళే వచ్చింది డాక్టర్. అయితే నేను లేచినది, నాకు గ్లూకోజ్లు కూడా వెళ్ళలేవు, నాకు కళ్ళే మేలు. నేను కోటర్ గిటర్ తాగం. నాకు అడిగి చెప్తున్నా, మాకేమో ప్రాబ్లం లేదు ఇక్కడ. అది మందు లేని కళ్ళే ఇస్తున్నాడు, అదే తాగుతున్నాము, వెళ్ళిపోతున్నాం అంతే నాయన. ఇంకంతకు మించి మేమేం చెప్పలేము అంతే నాన్న. సరే.